తిరుమల శ్రీవారి ఆలయ మాడ వీధిలో కారు హల్చల్ చేసింది. విజిలెన్స్ సిబ్బంది పట్టించుకోకపోవడం వల్ల ఈ సంఘటన జరిగిందని భక్తులు తెలిపారు. స్వామివారి మాడ వీధిలోకి కారు ఎందుకు ప్రవేశించిందని భక్తులు ప్రశ్నిస్తున్నారు. టీటీడీ విజిలెన్స్ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని భక్తులు అంటున్నారు. అంటే ఇక్కడ ఎవరు సెక్యూరిటీ లేరా? లేరు కదా, ఎవరు అసలు సెక్యూరిటీ ఎవరు లేరా అని ఎవరు లేరు కదా. ఇక్కడ లోపల అక్కడ కానీ ఐఏఎస్ దగ్గర కూర్చున్నాడు, పెట్టకూడదన్నాడు, తిప్పుకొని వెళ్ళిపోతున్నా సార్ అన్నా. వచ్చి బయటకు వచ్చి ఈలోపు మీరు వచ్చారు. సెక్యూరిటీ ఉంటే మీరు లోపల పోయింటారు అంతే కదా. సెక్యూరిటీ లేరన్నా, ఎవరు చెప్పలేదా? సెక్యూరిటీ లేరు. ఇక్కడ బండిలో కూర్చొని ఉన్నారు, పెట్టకూడదన్నారు. లేదు సార్ తిప్పుకొని వెళ్ళిపోతున్నా అన్న. ఇక్కడ ఆ బండి దారి కట్టం పెట్టుంది అక్కడ. తిరుమల శ్రీవారి ఆలయ మాడ వీధిలో కారు హల్చల్ చేసింది. విజిలెన్స్ సిబ్బంది పట్టించుకోకపోవడం వల్ల ఈ సంఘటన జరిగిందని భక్తులు తెలిపారు. స్వామివారి మాడ వీధిలోకి కారు ఎందుకు ప్రవేశించిందని భక్తులు ప్రశ్నిస్తున్నారు. టీటీడీ మరియు విజిలెన్స్ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని భక్తులు అంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. రైట్ రాజేంద్ర, ఏదైతే తిరుమల శ్రీవారి ఆలయ మాడవీధులకి ఒక కారు అయితే వచ్చిన పరిస్థితి అయితే నెలకొంది. ఈ రోజు ముఖ్యంగా ఉదయం విఐపి విరామ సమయంలో ఏదైతే విఐపీలని తీసుకొచ్చినటువంటి ఒక డ్రైవరు నేరుగా శ్రీవారి ఆలయం ముందున్నటువంటి గేటును కూడా పూర్తిగా దాటుకొని మాడవీధుల్లోకి ప్రవేశించాడు. అక్కడే ఉన్నటువంటి వేరే వాళ్ళు అంటే వాదించడంతో ఒక్కసారిగా అతను తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్లిపోయారు. కానీ ముఖ్యంగా గతంలో చూసుకుంటే మామూలుగా విఐపీలు ఎవరు వచ్చినా బయట నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులకు కావాల్సిన వాహనాలను కూడా పూర్తి స్థాయిలో ఆ గేటు కూడా దాటి లోపలికి పంపించరు. కానీ విజిలెన్స్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా పూర్తిగా గేట్ పూర్తిగా తీసివేయడంతో ఒక్కసారిగా వాహనం అక్కడికైతే చేరుకుంది. అక్కడ వాహనం అక్కడికి రావడంతో భక్తులు కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. ఎందుకంటే ప్రైవేటు వాహనాలు ఎలా మాడ వీధుల్లోకి వస్తున్నాయని చెప్పేసి భక్తులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. మరోవైపు టీటీడీ మాత్రం ఏదైతే సీఎంఓ స్టిక్కర్ గల వాహనం ఏదైతే మాడ వీధుల్లోకి ప్రవేశించిందని మంగళవారం కొన్ని ప్రసార మాధ్యమాల్లో వచ్చాయి. ఇది కరెక్ట్ కాదు, కానీ ఆ పూర్తి స్థాయిలో మాడ వీధుల్లోకి వెళ్ళలేదు. కేవలం వాహన మండపంకి సంబంధించి దాని పక్కనే ఉన్నటువంటి ఏదైతే రథం దగ్గరికి అయితే చేరుకొని ఆ తర్వాత వెనక్కి వెళ్లిపోయిందని చెప్పేసి ఇటు టీటీడీ అయితే తెలుస్తోంది. కానీ ముఖ్యంగా దీనికి సంబంధించి బ్యాటరీ వాహనాలు మాత్రమే ఆలయ 4 మాడ వీధుల్లోకి మాత్రమే అనుమతి ఉంది. ముఖ్యంగా ఏదైతే ప్రైవేట్ వాహనాలకి అసలు అనుమతి లేదు. ముఖ్యంగా పెద్ద ఇప్పుడు మఠాధిపతులు కూడా పూర్తి స్థాయిలో ఎక్కడైతే వాహన మండపకు సంబంధించినటువంటి గేటు వరకు మాత్రమే అక్కడ అనుమతి ఉంటుంది. మరోవైపు టీటీడీ ఈఓ టీటీడీ చైర్మన్ వాహనానికి మాత్రమే అక్కడ అనుమతి ఉంటుంది. కానీ ఈ ప్రైవేటు వాహనం ఎలా పూర్తిగా లోపలికి వచ్చింది అనే దాని మీద విచారిస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. కానీ ఆ సమయంలో అక్కడ విజిలెన్స్ సిబ్బంది లేకపోవడమే, పూర్తి స్థాయిలో అది నిర్లక్ష్యంగా వాళ్ళు వ్యవహరించడమే ఆ కారు లోపలికి వచ్చిన పరిస్థితి అక్కడ నెలకొందని చెప్పొచ్చు రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ సునీల్.